విజయవాడ నేడు టీడీపీ బుద్ధ వెంకన్న ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. బందర్ రోడ్డు రాఘవయ్య పార్క్ వద్ద బసవ పున్నయ్య ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు బుద్ధ వెంకన్న కీలక ప్రకటన చేయనున్నారు. తన కార్యకర్తలతో ఎన్నికల వ్యూహంపై బుద్ధ వెంకన్న చర్చించనున్నారు. విజయవాడలో నేడు టీడీపీ బుద్ధ వెంకన్న ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. బందర్ రోడ్డు రాఘవయ్య పార్క్ వద్ద బసవ పున్నయ్య ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు బుద్ధ వెంకన్న కీలక ప్రకటన చేయనున్నారు. తన ఎన్నికల కార్యకర్తలతో ఎన్నికల వ్యూహంపై బుద్ధ వెంకన్న చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, ఈ రోజు మరి ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. బుద్ధ వెంకన్నకు సంబంధించినటువంటి ఈ రోజు మరి విజయవాడలోనే ఒక ప్రైవేటు హాల్లో పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే తనకు ఖచ్చితంగా ఈ 2024 ఎన్నికల్లో ఏదో ఒక సీటు, ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అయితే ఆయన చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే పశ్చిమ నియోజకవర్గం కాకపోయినా కనీసం అనకాపల్లి పార్లమెంట్ సీటు ఇవ్వాలంటూ కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే ఉందో ఆయన రక్తాభిషేకం కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి మరి తనకు ఏదో ఒక సీట్ ఇవ్వాలని కోరుతూ బుద్ధ వెంకన్న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాలు కూడా ప్రేమతో చేసే నిరసన కార్యక్రమాలను కూడా ఆయన కొంతకాలం చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు తన ఆత్మీయులతో, తన కార్యకర్తలతో, తన సమీప కార్యకర్తలతో ఆయన ఈ రోజు మరి ఆత్మీయ సమావేశం ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఈ సభలో ఏం ప్రకటిస్తారు ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.